గుంటూరు. ఎలా ఉన్నారు? ఇక అస్సలు లేట్ చేయకుండా వెల్కమ్ టు బామలు సత్య బామలు, కో ప్రెజెంటెడ్ బై భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి, పవర్డ్ బై రక్షణ ఐఏఎస్ అకాడమీ. ఇక అసలు లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ రౌండ్. హెలమిత్తి హబీబో. మీ పేరేంటి? పద్మజ. పద్దు, శివంగి, ఓడపులి. పద్దు, ఆడపులి, శివంగి, తగ్గేదేలే. వాయమ్మ, మొత్తం అందరి హీరోల్ని కలిపేసింది. బావగారు ఏ హీరో? బావగారు ఆల్ ఇన్ వన్. ఏం పేరు? ఏ బాబు పేరు? వెంకట్రావు. ముద్దుగా ఉంగరాల రాజు. ఉంగరాల రాజు. ఉంగరాల రాజా. అది నేను ఫస్ట్ టైం పెళ్లి చూపుల్లో చూసినప్పుడు పెట్టిన పేరు. అంటే ఆయన శోభన్ బాబు లాగా ఉంగరాలు తిప్పుకొని వచ్చారా ఏంటి? కాదు, చేతి నిండా ఉంగరాలు పెట్టుకొని వచ్చారు. అచ్చా, పెళ్లికి ముందు బావగారి చేతికి 10 ఉంగరాలు ఉన్నాయి, పెళ్లి తర్వాత ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు అసలు ఏమి పెట్టుకోవట్లేదు. ఏం పెట్టుకుంటారులే, మొత్తం ఇగో ఇక్కడే. మూకిట్లో బెల్లం జిలేబీ, వాకిట్లో తెల్లని గులాబీ. మూకిట్లో తెల్లని జిలేబీ, వాకిట్లో తెల్లని గులాబీ. మూకిట్లో తెల్లని జిలేబీ, వాకిట్లో ఏంటి గుంటూరులో జిలేబీ తెల్లగా ఉంటదండి? మూకిట్లో బెల్లం జిలేబీ, వాకిట్లో తెల్లని గులాబీ. మూకిట్లో బెల్లం జిలేబీ, వాకిట్లో తెల్లని గులాబీ. మూకిట్లో బెల్లం జిలేబీ, వాకిట్లో తెల్లని గులాబీ. ఉంగరాల రాజు, ఉంగరాల రాజు. మూకిట్లో బెల్లం జిలేబీ, వాకిట్లో తెల్ల గులాబీ. ఉంగరాల రాజు, మా రాజు, మా రాజు. మూకిట్లో బెల్లం జిలేబీ, వాకిట్లో తెల్ల గులాబీ. ఉంగరాల రాజు, ఉంగరాల రాజు. మూకిట్లో బెల్లం జిలేబీ, వాకిట్లో తెల్ల గులాబీ. ఉంగరాల రాజు. ఏం పేరు? శిరీష. బావగారి పేరు? నరేంద్ర. అటక మీద, అటక మీద పౌడర్ డబ్బా, పౌడర్ డబ్బా. అటక పక్క, అటక పక్క రబ్బర్ జుబ్బా. అటక మీద పౌడర్ డబ్బా, అటక పక్కన రబ్బర్ జుబ్బా. ఫాస్ట్, ఫాస్ట్, ఫాస్ట్. అటక మీద రబ్బర్, అటక మీద పౌడర్ డబ్బా, అటక మీద పక్కన రబ్బర్ జుబ్బా. కాదు, అటక మీద పౌడర్ డబ్బా, అటక పక్కన రబ్బర్ జుబ్బా. 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 సూపర్. ఏంటి గుంటూరులో అందరూ తమన్నాలే ఉన్నారు. పెళ్లి చూపుల్లో ఏం మాట్లాడుకున్నారు మీరిద్దరు? అసలు మాకు పెళ్లి చూపులే జరగలేదు, లవ్ మ్యారేజ్. లవ్ ఎలా జరిగింది? 10th నుంచే పరిచయం, సేమ్ ట్యూషన్, సేమ్ ట్యూషన్. ట్యూషన్ లవ్ స్టోరీ వెరైటీగా ఉంది, మా టీచర్లు కూడా వింటున్నారు. చెప్పు. అయ్యో. మూకిట్లో బెల్లం జిలేబీ, మూకిట్లో బెల్లం జిలేబీ, వాకిట్లో తెల్లని గులాబీ. వాకిట్లో తెల్లని గులాబీ. ఓ పని చేద్దామా? శ్రీ తూ అలా. మూకిట్లో బెల్లం జిలేబీ, వాకిట్లో తెల్లని గులాబీ. శ్రీ తులసి. ముకిట్లో బెల్లం జిలేబీ, వాకిట్లో తెల్లని గులాబీ. శ్రీ తూ. మూకిట్లో బెల్లం జిలేబీ, వాకిట్లో తెల్లని గులాబీ. శ్రీ తూ తూ. మూకిట్లో బెల్లం జిలేబీ, వాకిట్లో తెల్లని గులాబీ. శ్రీ 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 తూ. సూపర్. అటక మీద పౌడర్ డబ్బా, అటక పక్కన రబ్బర్ జుబ్బా. నువ్వు కొంచెం వెరైటీగా చేయాలి, ఓకే? నవ్వుతూ. అటక మీద పౌడర్ డబ్బా, అటక పక్కన రబ్బర్ జుబ్బా. ఎవరికైనా చూపించండి రా. అటక మీద పౌడర్ డబ్బా, అటక పక్కన రబ్బర్ జుబ్బా. 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 నవ్వేది నవ్వలేదు కాబట్టి నేను చెప్పినట్టు నీకు పనిష్మెంట్ ఏంటంటే, అక్కడ ఒక అర్థం ఉంది, నిన్ను నువ్వు పొగుడుకోవాలి ఇంగ్లీష్ వాడకుండా తెలుగులో. ఏంటి, నేను ఇవాళ చాలా బాగా ఉన్నాను. ఏ రోజు బాలేవా? ఏ రోజు బాలేవా? ఏంటి ఇవాళ నేను ఇంత బాగా రెడీ అయ్యాను, మంచి సారీ కట్టుకున్నాను. సారీ తెలుగా?
పోనీ ఓ పని చేద్దాంలే, అబ్బా ఎక్కాలి చెప్దాం. బౌ 1 జార్ బౌ, బౌ 1 జార్ బౌ, బౌ 2 జార్ బౌ బౌ, బౌ 3 జార్ బౌ బౌ బౌ, బౌ 4 జార్ బౌ 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 బౌ, బౌ 5 జార్ బౌ 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 బౌ. సూపర్. సో ఈ నలుగురిలో ఇరగదీసేసి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుంటున్న వాళ్ళు, కంగ్రాచులేషన్స్, అంబికా దర్బార్బతి వారి గిఫ్ట్ హ్యాంపర్. ప్రతి మహిళ జీవితం ఓ పుస్తకం అని అనుకుంటే ఆ పుస్తకంలో కొన్ని పేజీలు ఆనందంగా ఉంటాయి, కొన్ని పేజీలు దుఃఖంగా ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. వాళ్ళ జీవితంలో సంఘటనల్ని మన ముందుంచే రౌండ్ ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనతో చెప్పుకోవడానికి మన ముందుకు వస్తున్నారు శిరీష. హలో శిరీష, హాయ్ అండి. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. ఏం జరిగింది? ఏ ఆడపిల్లకైనా కూడా ఫస్ట్ హీరో డాడ్ అయి ఉంటాడు. తను డ్రింక్ చేసినా, పట్టించుకోకపోయినా, సంపాదించి పెట్టకపోయినా కూడా తను డాడ్ని హీరోలాగే అనుకుంటుంది. అలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడే వాళ్ళ వాల్యూస్ తెలుస్తాయి. నేను ఒక సందర్భంలో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. మా మామ్ కూడా మా అన్న ఫారెన్ వెళ్తున్నాడు అని చెప్పేసి అటు వెళ్ళింది. ఇంట్లో డాడ్ ఒక్కడే ఉన్నారు. సడన్ హార్ట్ స్ట్రోక్. మా డాడ్కి 3 days ముందర నేను మాట్లాడలేదు. అసలు డ్రింక్ చేసి మమ్మీని విసిగిస్తున్నారు అని చెప్పి నేను అసలు మాట్లాడలేదు. సడన్లీ ఎందుకో కాల్ లిఫ్ట్ చేస్తే మా డాడ్ చనిపోయారు అని చెప్పి కాల్ చేశారు. ఆ హార్ట్ స్ట్రోక్ వెనకాల ఒక స్టోరీ ఉంది. మా డాడ్ ఆ సిచ్యువేషన్లో వాటర్ అడిగారు పక్కన వాళ్ళని. అట్లీస్ట్ మానవత్వం కూడా లేకుండా కనీసం వాటర్ కూడా ఇవ్వలేని మనుషుల మధ్య బతుకుతున్నాము అని మా డాడ్ చనిపోయిన తర్వాతే తెలిసింది నాకు. చనిపోయిన తర్వాత వాళ్ళ వాల్యూ తెలుసుకొని పక్కన కూర్చొని ఏడిస్తే కన్నీళ్ళు తప్ప ఏమీ రావు. మీ నాన్నగారికి నీకు మధ్య అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్నప్పుడు అది ఎలా ఉండేది? మీ ఇద్దరు బాగుండే? నన్ను రైస్ చేసింది మా మామే. మా డాడ్ తాగడం, పడుకోవడం తప్ప తన ప్రేమ వాల్యూస్ నాకు ఇప్పటికీ తెలియదు. మా డాడీ శిరీష అని పిలిస్తే చాలా బాగుంటుంది. అమ్మ అని ఎవరినైనా పిలవచ్చు. నాన్న ప్రేమకు పదానికి కూడా ఒక్కసారి దూరం అయితే ఇంకా పదం పిలుచుకోలేము. ఒకవేళ ఆయన ఇప్పుడు నీ ముందు నిలబడితే ఆయనతో ఏం చెప్పాలనుకుంటున్నావు? మళ్ళీ నాకు నాన్నే కావాలనుకుంటాను. ఈసారి నాన్న ప్రేమ చూపించమని కోరుకుంటాను. ఫస్ట్ టైం తను లేకపోతే భయం తెలిసింది నాకు. ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా అరవాలో తెలియదు. గట్టిగా అరవాలనిపించేది, నాకు కావాలి అని అరవాలనిపించేది. తను లేనప్పుడే తెలుస్తుంది ఆ పెయిన్ ఎవరికైనా. ఇంత ప్రేమ మా హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ పంచగలుగుతున్నా అంటే ఓన్లీ మై మామ్ లవ్. నువ్వు నాన్నగారికి ఏమన్నా చెయ్యాలి అని మనసులో అనుకొని చేయకుండా ఆగిపోయిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటవి? తలకొరేవి. అమ్మాయి కాబట్టి నేను పెట్టలేదు. ఈసారి కొడుకు అవ్వాలనుకుంటున్నాను. అట్లీస్ట్ అదన్నా నా చేతుల మీద చేసుకోవాలని. మా డాడీకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. వచ్చే జన్మంటూ ఉంటే నా కొడుక్క పుట్టు డాడీ. ఆ ప్రేమ ఏంటో నేను చూపిస్తాను. ఫాదర్ ఏంటి అంటే బయటికి ఆయన ప్రేమ కనపడదు, సో లోపల ఉంటుంది. బట్ ఆయన ఎక్కడున్నా నీ చుట్టూనే ఉంటారు, నిన్ను చూస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఇదంతా మన ఫ్యామిలీ, మన కుటుంబం. సో నేనే నీ అన్న అనుకొని వచ్చి ఇంత మనసులో బాధని ఇక్కడ చెప్పావు. సో మరి అన్న దగ్గరికి వచ్చినప్పుడు ఉట్టి చెల్లితే వెళ్ళకూడదు కదా, నువ్వు ఇక్కడే ఉండి. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఓకే, గేమ్ చాలా సింపుల్ అండి.
గుంటూరులో ఫేమస్ అయిన గోంగూర ఉంది, మిర్చి ఉంది, అలాగే మన పత్యాపురం. సో మీరు ఏం చేయాలి అంటే, నేను చాలా ఫాస్ట్ గా వీటి పేర్లు చెప్తాను. నేను చెప్పినప్పుడు ఆ పేరు తప్ప వేరేది టచ్ చేయాలి. నేను గోంగూర అంటే మీరు మిర్చి పట్టుకోవాలి, గోంగూర అంటే గోంగూర పట్టుకుంటే అవుట్, కాటన్ అంటే మిర్చి పట్టుకోవాలి, లేదంటే గోంగూర పట్టుకోవాలి, కాటన్ అంటే కాటన్ పట్టుకోకూడదు. అంతే. బీ కేర్ఫుల్. నేను తెలుగులోను, ఇంగ్లీష్లోను, నాకు వచ్చిన లాంగ్వేజ్ అన్నిటిలో చెప్తా. మీరు కేర్ఫుల్గా అది కాకుండా వేరేది పట్టుకోవాలి. రెడీనా? రండి. ఏం పేరు? లక్ష్మి అండి. పిన్ని. ఆ రోజుల్లో పిన్ని సేమ్. రెడీ? మిర్చి, గోంగూర, కాటన్, షోర్ లీవ్స్. మిర్చి, గోంగూర, కాటన్, మిర్చి, పచ్చిమిర్చి. ఇగో ఇలా వేసే చేతులు జస్ట్ అలా. అలా టచ్ చేయి. రెడీయా? ఏం పేరు? పండు. పండు పండు అందరూ పండు పండు అనే పిలుస్తారు. నా పేరు నాగలక్ష్మి. పండు పండు. రెడీ? కాటన్, మిర్చి, గోంగూర, కాటన్, పత్తి, మిర్చి, గోంగూర, రెడ్ మిర్చి, గోంగూర, కాటన్, పచ్చి మిర్చి, పత్తి, పత్తి, గోంగూర, రెడ్ మిర్చి, పచ్చి. పండు ఒక డైలాగ్ చెప్పవా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే పండుగాడు. సూపర్. థ్యాంక్ యూ. రెడీ? గోంగూర, పత్తి, గోంగూర, అక్కడేముందండి, మిర్చి, గోంగూర, పత్తి, మిర్చి, మిర్చి, పత్తి, గోంగూర, గోంగూర, పత్తి, గోంగూర, పత్తి, మిర్చి, గోంగూర, మిర్చి, పత్తి, గోంగూర, పత్తి, పత్తి, మిర్చి. కంగ్రాచులేషన్స్ అంబికా దర్బార్పతి గిఫ్ట్ హ్యాంపర్. ఏం పేరు? రాజకుమారి. రాజకుమారి. మా మహారాజ్ గారి పేరేంటి? వంశీకృష్ణ. గేమ్ తెలుసు కదా, మిడిల్లో నుంచో. మిర్చి, పత్తి, పత్తి, గోంగూర, మిర్చి, మిర్చి, మిర్చి. రెడీ? 3, 2, 1. పత్తి, మిర్చి, గోంగూర, పత్తి, గోంగూర, కాటన్, గోంగూర, మిర్చి, కాటన్, పత్తి, గోంగూర. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు? దేవి. దేవి. దేవి మౌనమా. 3, 2, 1 స్టార్ట్. మిర్చి, పత్తి, గోంగూర, గోంగూర, పత్తి, మిర్చి, గోంగూర, పత్తి, షోర్ లీవ్స్, గోంగూర, పత్తి, మిర్చి, గోంగూర, గోంగూర, మిర్చి, పత్తి, పత్తి, మిర్చి, గోంగూర, కాటన్, కాటన్, పత్తి, గోంగూర, గోంగూర, మిర్చి, పత్తి, మిర్చి, కాటన్, గోంగూర. సూపర్. గెలుచుకున్నారు అంబికా దర్బార్పతి వారి గిఫ్ట్ హ్యాంపర్. ఓకే, మన గుంటూరు ఫేమస్ గోంగూర, మిర్చి, పత్తితో అద్భుతంగా గేమ్ సాగింది. సూపర్ గా ఆడారు మా శివంగులు. నాగమణి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీకు ఒక చిన్న పరీక్ష ఏంటంటే, నా దగ్గర అంబికా దర్బార్పతి వారి అగరబత్తులు ఉన్నాయి. సో మీకు ఒక 2 అగరబత్తులు ఇస్తాను. పట్టుకొని స్మెల్ చూసి, ఈ అగరబత్తిలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, ఒక 2, 3 మీరు ఫైండ్ అవుట్ చేసి చెప్పగలగాలి. ఓకే? తులసి, లవంగం, గులాబీ. ఎగ్జాక్ట్లీ. అంబికా దర్బార్బత్తిలో కేవలం తులసి, గులాబీ, లవంగంతో పాటు లవణం, బొగాడా, జవాదు, అగరుచెక్క, వట్టివేర్లు వంటి వనమూలికలతో పాటు హోమ ద్రవ్యాలు కూడా ఉన్నాయి. అందుకే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది
అంబికా దర్బార్ బత్తి అంతే ఏమంటారు? కాదండి, అమ్మని మర్చిపోలేము, అంబికాని మర్చిపోలేము. సూపర్. మీరు ఇంత కరెక్ట్ గా చెప్పినందుకు మీకు అంబికా దర్బార్ బత్తి వారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జీవితం ఎంత హ్యాపీగా సాగిపోతున్నా అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు అయ్యో ఇలా ఎందుకు జరిగింది అనిపిస్తుంది. సమ్ టైమ్స్ లైఫ్లో రిగ్రెట్ అవుతూ ఉంటాం. ఆ రిగ్రెట్ ఫీలింగ్ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అలా వాళ్ళ మనసులో దాచుకున్న మాటని మన ముందు వచ్చి చెప్పే రౌండే మనసులో మాట. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పద్మ గారు. పద్మ గారు ప్లీజ్. హలో పద్మ గారు, ఎలా ఉన్నారు మా? బాగున్నాను. సో బాగున్నారు. ఏదో లైఫ్ లో జరిగిన ఒక సంఘటన మాతో చెప్పాలి అనుకుంటున్నారు. అవునండి. సో ఏంటి అది? మా ఫ్యామిలీలో రీసెంట్గా 3 years బ్యాక్ జరిగింది. అందరికీ లాక్డౌన్లో జరిగిన విషయమే కాదనట్లేదు. మాకు పర్సనల్గా ఇలాగ జరగబట్టి మాకు బాగా చాలా బాధ అనిపించింది. మనుషుల్ని ఇలా కోల్పోతాము అని మేము ఇప్పుడు అనుకోలేదు. బ్యాక్ బోన్ లాంటి మనిషి ఇదయ్యారు. ఆయన లేని బాధ ఇప్పుడు తెలుస్తుంది. ఫ్యామిలీ చిల్లా చెదిరైపోయింది. మా అత్తగారు కూడా ఒక 10 రోజుల్లోనే ఆవిడ గురించి చనిపోయారు. ఇక్కడ బాధ కలిగే విషయం ఏంటంటే మాది మెడికల్ షాపు. మార్నింగ్ 10కి తీయమంటే 9కే వెళ్ళి తీసేవాళ్ళు. ఫోన్లు వచ్చాయి, ఇంటి దగ్గరకు వచ్చైనా మెడిసిన్ తీసుకుంటాం అనేవాళ్ళు. ఎంతమంది ఫోన్లు చేస్తారు. ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా మేము కూడా ఇచ్చాము. సెకండ్ డోస్ వేసుకొని కూడా మాకు ధైర్యం లేక మా బావగారు చనిపోయారు. మా వారికి ఏంటంటే నేను హెల్ప్ చేయలేకపోయాను, చేసినా కూడా నేను దక్కించుకోలేకపోయాను మా అన్నయ్యని అని. అది సెకండ్ వ్యాక్సిన్ అన్న ఇది ఉందన్నా, నీకు ఇబ్బంది ఏం లేదన్నా, నేనున్నాను పక్కనే అని ఎంత సపోర్ట్గా చెప్పినా కూడా ఆయన్ని మేము దక్కించుకోలేకపోయాం. నేను పర్లేదురా బాగానే ఉన్నాను అని అంబులెన్స్ దిగుతూ ఆయన చివరిగా మాట్లాడిన మాటలు, ఫ్యామిలీని భారతగా చూసుకోరా, నీకెవరు లేరనుకో మాకు నేనున్నాను అని చెప్తూ పోయారు. అత్తయ్య గారికి కూడా ఫస్ట్ ఒక్క పాయింటే కనబడింది. సరే అన్నయ్యని అలాగో నా చేతులతో కాపాడలేకపోయాను అది ఇదని చెప్పేసి చాలా కేర్ తీసుకున్నారు. అయినా కూడా చివరికి వాళ్ళ అమ్మగారిని కాపాడుకోలేకపోయాం. మాకు 10 రోజుల్లోనే 2 జరిగినాయి అనుకుంటే 15 రోజుల్లో 4, 5 మా ఫ్యామిలీలోనే. అందరికీ మేము మెడిసిన్ ఇచ్చాం, అందరికీ చేసాం. మా చేతుల్లోనే 2 ఇదయ్యారని మేము చాలా బాధపడ్డాం. ఇంకా ఫ్యామిలీలో ఇంకా మా చిన్న మామయ్య గారు కూతుర్ని, ఇటువైపు మా పిన్ని వాళ్ళ అమ్మాయిని, అంతా చిన్న పిల్లలేనండి. ఆయన స్వయంగా ఎవరికి నేనున్నాను, నేను పలానా హాస్పిటల్లో చేర్పించండి అన్న, నేను చూసుకుంటానని ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు ఆ భయంతో. ఎంతమందికి హెల్ప్ చేశారు ఆయన. కాలం చేసే ఇంద్రజాలం చూడు ఎంత చిత్రమో. బావగారు, మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. మీరు ఫీల్ అయితే అక్క ఫీల్ అవుతుంది, అక్క ఫీల్ అయితే మేము అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి మేము అందరం ఫీల్ అవుతాం. సో బీ స్ట్రాంగ్. పుట్టింటికి వచ్చావు, నీ మనసులో బాధ చెప్పుకున్నావు, నేను ఉట్టి చేతులతో పంపించకూడదు. పెద్ద మనూరా బంధమేలే బంధమే